అందరికీ జై హింద్. అమెరికన్ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం జరగబోతుంది. అది ఇంకేంటో కాదు, ఇలాన్ మస్క్ నేను ఒక పొలిటికల్ పార్టీ పెడతాను అని న్యూస్ ఇచ్చారు. దాని పేరు అమెరికన్ పార్టీ అని కూడా డిసైడ్ చేశారు. మనందరికీ తెలుసు, ఇటీవల ట్రంప్కి ఇలాన్ మస్క్కి డిఫరెన్సెస్ వచ్చాయి. ట్రంప్ ఎలక్షన్స్లో ఇలాన్ మస్క్ ఎంతో సహాయం చేశాడు, కానీ వీళ్ళిద్దరికీ ఏదో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వల్ల వీళ్ళు విడిపోయారు. ఇది మనం అందరం చూసాం. మీకు ఈ వీడియోలో అసలు అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంటుందో, ఇలాన్ మస్క్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ వెనక ఎంత నిజము ఎంత పాసిబిలిటీ ఉందో దీని గురించి మాట్లాడతాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అమెరికన్ పాలిటిక్స్ ఫాలో అవుతున్నారంటే గనక మీకు ఒక విషయం తెలుస్తుంది. అమెరికాలో ముఖ్యంగా రెండు పార్టీలు ఉన్నాయి. రిపబ్లికన్ పార్టీ ఒకవైపు, డెమోక్రాటిక్ పార్టీ ఇంకోవైపు. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో రెండే పొలిటికల్ పార్టీస్ ఉండాలి అని రూల్ ఏం లేదు. థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీ, ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు. వాళ్ళ ఎలక్షన్ సిస్టమ్ ఎలా ఉందంటే, ఈ రెండు పార్టీల కంటే వేరే పార్టీ నిల్చోలేకపోతుంది. అందుకే ఇలాన్ మస్క్ ఇచ్చిన ఈ ప్రకటన అసలు నిజం అవుతుందా లేదా అన్నది పెద్ద ప్రశ్న. ఒకసారి అసలు ఈ పొలిటికల్ పార్టీస్ ఏంటి, వీళ్ళ ఐడియాలజీస్ ఏంటి, ఒక 1 మినిట్లో చెప్తాను, వినండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రంప్ ఒక రిపబ్లికన్ అండ్ వీళ్ళ ఎలక్షన్ సింబల్ వచ్చేసి ఎలిఫెంట్. అదేవిధంగా ఇంతకు ముందు ఉన్న ప్రెసిడెంట్ జో బైడెన్, ఈయన ఒక డెమోక్రాట్ అండ్ వీళ్ళ ఎలక్షన్ సింబల్ వచ్చేసి డాంకీ. సో ఇలా అమెరికాలో రెండు ముఖ్యమైన పొలిటికల్ పార్టీస్, వాళ్ళ లీడర్స్, వాళ్ళ ఎలక్షన్ సింబల్స్. రిపబ్లికన్స్ ఐడియాలజీ చూసుకుంటే వీళ్ళని రైటిష్ అని అంటారు, రైట్ పార్టీ ఆర్ రైటిష్ అంటారు. డెమోక్రాట్స్ని లెఫ్టిస్ట్ అంటారు. మీరు ఇప్పుడు ఒక ప్రశ్న అడగొచ్చు, సార్ ఈ రైటిస్ట్ ఏంటి, ఈ లెఫ్టిస్ట్ ఏంటి? హిస్టరీ ఉంది దీని వెనుక, చెప్తాను వినండి. ఫ్రాన్స్లో రెవల్యూషన్ జరిగింది. ఫ్రాన్స్ పార్లమెంట్లో రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళు బిజినెస్ క్లాస్ కమ్యూనిటీని, అప్పర్ క్లాస్ కమ్యూనిటీని సపోర్ట్ చేశారు. అదేవిధంగా లెఫ్ట్లో కూర్చున్న వాళ్ళు పిసెంట్ క్లాస్, ఫార్మర్స్ క్లాస్, పిసెంట్స్ అంటే లేబరర్ క్లాస్, ఫార్మర్స్ క్లాస్, వాళ్ళని సపోర్ట్ చేశారు. సో హిస్టారికల్గా ఎవరైతే బిజినెస్ క్లాస్ వాళ్ళని సపోర్ట్ చేస్తారో వాళ్ళని రైటిస్ట్ అంటారు. ఎవరైతే కార్మికుల కోసం పోరాడతారో వాళ్ళని లెఫ్టిస్ట్ అంటారు. ఇది ఒక నారో డెఫినేషన్. ఇది చాలా పెద్ద చాప్టరు. మీ అందరికీ సింపుల్గా అర్థం అవ్వాలని ఇలా చెప్పాను. కాకపోతే రైటిస్ట్కి లెఫ్టిస్ట్కి ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. కాకపోతే అది మన ఈ టాపిక్ మెయిన్ అంశం కాదు కాబట్టి అందుకే ఇంత సింపుల్గా చెప్పాను. కాకపోతే ఇది మొత్తం కాదు, చాలా పెద్ద టాపిక్. ఇంకెప్పుడైనా ఖచ్చితంగా వీడియోలో దాని గురించి కూడా మాట్లాడతాం. రిపబ్లికన్స్ రైటిష్ కాబట్టి వీళ్ళు బిజినెస్ మ్యాన్స్ని సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా ట్యాక్సెస్ కట్ చేయడానికి అలా మాట్లాడతారు. వీళ్ళు ఏంటంటే లెఫ్టిస్ట్ కాబట్టి గవర్నమెంట్ రోల్ ఇన్ ద గ్రోత్ని ప్రమోట్ చేస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ కట్టించాలి అండ్ అదేవిధంగా గవర్నమెంట్స్ హాస్పిటల్స్ కూడా కట్టించాలి. ఆ ఆలోచన తీరుని ఫాలో అవుతారు. అదేవిధంగా వీళ్ళు మాత్రము ఆపోజిట్గా బిజినెస్ కమ్యూనిటీని సపోర్ట్ చేయాలి, ట్యాక్సెస్ తగ్గించాలి, గవర్నమెంట్ రోల్ ఇన్ బిజినెస్ తగ్గాలి, ఇలా ఆలోచిస్తారు. ఇది రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్కి మధ్యలో ఉన్న తేడా. వై నాట్ అ థర్డ్ పార్టీ ఇన్ అమెరికా? అమెరికాలో మూడవ పార్టీ ఎందుకు రావట్లేదు? ముఖ్యంగా దీనికి 4 బ్యారియర్స్ అంటే 4 అడ్డంకాలు ఉన్నాయి. ఈ 4 అడ్డంకాలు ఏంటో వివరంగా చెప్తాను, వినండి. మొదటిది బ్యాలెట్ యాక్సెస్, రెండవది డబ్బు, మూడవది మీడియా, నాలుగవది విన్నర్ టేక్స్ ఇట్ ఆల్. ఇది అమెరికన్ ఎలక్షన్ సిస్టమ్. మొదటిది ఏంటి? బ్యాలెట్ యాక్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఒక పొలిటికల్ పార్టీ మనందరికీ తెలుసు, బీజేపీది లోటస్, కమల్ కా ఫూల్ ఈజ్ ది సింబల్ ఆఫ్ బీజేపీ. రెండవది కాంగ్రెస్ది సింబల్ మనందరికీ తెలుసు, హస్తం, ది హ్యాండ్ ఈజ్ అ సింబల్ ఆఫ్
కాంగ్రెస్. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళకి ఎలక్షన్ సింబల్ కావాలి అంటే సింపుల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్కి వెళ్ళి ఒక 10,000 రూపాయలు డిపాజిట్ చేసి కొన్ని ఫామ్స్ ఫిల్ చేసి ఒక ఎలక్షన్ సింబల్ తెచ్చుకోవచ్చు. కాకపోతే అమెరికాలో అలా కాదు. అమెరికాలో ఒక ఎలక్షన్ సింబల్ కావాలి అంటే ఆ పొలిటికల్ పార్టీ కొంచెం సపోర్ట్ సాధించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో కాలిఫోర్నియా అని ఒక స్టేట్ ఉంది. ఒకవేళ కాలిఫోర్నియాలో మీకు ఎలక్షన్ సింబల్ కావాలి అంటే 1% రిజిస్టర్డ్ ఓటర్స్ది అనుమతి సిగ్నేచర్స్ తెచ్చుకోవాలి. అంటే ఏంటి, ఈ రిజిస్టర్డ్ ఓటర్స్ సైన్ చేయాలి, ఓకే మేము ఈ థర్డ్ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము అని. ఇలా ప్రతి ఒక్క స్టేట్, ఫ్లోరిడా కానీ మరెన్నో రాష్ట్రాలు, మనందరికీ తెలుసు అమెరికాలో 50 స్టేట్స్ ఉన్నాయి. సో ఇలా ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క కండిషన్ ఇస్తుంది. ఆ కండిషన్స్ అన్నిటినీ సాటిస్ఫై చేస్తేనే బ్యాలెట్ యాక్సెస్ వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ 1% రిజిస్టర్డ్ ఓటర్స్ వాళ్ళ అనుమతి ఇవ్వడానికి ఒక టైం పీరియడ్ కూడా కేటాయిస్తుంది. అక్కడ ఫెడరల్ ఎలక్షన్ కమిషన్, వాళ్ళది ఫెడరల్ ఎలక్షన్ ఆఫీస్ ఆర్ ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ అంటారు. సో ఆ ఎలక్షన్ కమిషన్ కాలిఫోర్నియా నుంచి 1% రిజిస్టర్డ్ ఓటర్స్ అనుమతి తీసుకురండి అని ఒక టాస్క్ ఇస్తారు. అండ్ దీనికి మనం కావాల్సినన్ని రోజులు తీసుకోవడానికి వీల్లేదు. కాలిఫోర్నియాలో మీకు 105 డేస్ ఇస్తారు. సో 105 రోజుల్లో 1% ఆఫ్ ది ఓట్స్ మనం ఓటర్స్ దగ్గర అనుమతి తీసుకురావాలి, వాళ్ళ సిగ్నేచర్ తీసుకురావాలి. ఒక అంచనా ప్రకారము ఈ 1% ఓటర్ సంఖ్య 2,19,000 ఓటర్స్. అంటే ఏంటి, 105 డేస్లో 2,19,000 ఓటర్స్ది నేను సిగ్నేచర్ తీసుకురావాలి. దీనికి ఎంతో మంది వాలంటీర్స్ అవసరం ఉంటుంది. యాక్సెప్టెన్సే కాదు, వాళ్ళ అనుమతే కాదు, ఇంతమంది దగ్గర సిగ్నేచర్ 105 డేస్లోనే తీసుకోవాలంటే ఎంతమంది వాలంటీర్స్ కావాలో చూడండి. సో ఇలా బ్యాలెట్ యాక్సెస్ రూల్ ప్రకారంగా ఇది ఒక మొదటి ఆబ్స్టకిల్ లాగా పనిచేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మీరు థర్డ్ పార్టీ అయితే గనక మీరు ఏదో ఒక స్టేట్లో మీకు ప్రెజెన్స్ ఉండొచ్చు, కానీ అన్ని స్టేట్స్లో ఉండదు కదా. సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది యాజ్ ఎ థర్డ్ పార్టీ మీకు బ్యాలెట్ యాక్సెస్ దొరకడానికి. రెండవ బ్యారియర్ చాలా ఇంపార్టెంట్, డబ్బు. ఇక్కడ డబ్బు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. మీకు ఒక చిన్న అమౌంట్ రాస్తాను బోర్డు మీద, మీరు ఆలోచించండి. ఇప్పుడు 2024లో ఎలక్షన్స్ జరిగాయి కదా, 2024లో ఎలక్షన్స్ జరిగాయి కదా అమెరికాలో. ఈ ఎలక్షన్స్లో డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు, అదేవిధంగా రిపబ్లికన్స్ ఎంత డబ్బుని పొలిటికల్ డొనేషన్స్ రూపంలో వాళ్ళు ఎంత కలెక్ట్ చేశారో ఫిగర్స్ రాస్తాను, జాగ్రత్తగా చూడండి. ఒక అంచనా ప్రకారము డెమోక్రాట్స్కి $772 మిలియన్ పొలిటికల్ ఫండింగ్ ద్వారా డొనేషన్స్ వచ్చాయి. $772 మిలియన్. రిపబ్లికన్స్కి $663 మిలియన్ డొనేషన్స్లో వచ్చాయి. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక $4 మిలియన్ డబ్బుని కలెక్ట్ చేయగలిగారు. కాకపోతే 772 ఎక్కడ, 4 మిలియన్ ఎక్కడ? ఈ డబ్బు అంతా వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వాడతారు. ఈ డబ్బంతా వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వాడతారు. ఎలా అంటే యాడ్స్ ఇస్తారు, ఎయిర్పోర్ట్లో యాడ్స్, బస్సెస్లో యాడ్స్, మెట్రోస్లో యాడ్స్, టీవీస్లో యాడ్స్, సోషల్ మీడియాస్లో యాడ్స్, ఇవన్నిటికీ డబ్బు స్పెండ్ చేస్తారు. దానికోసమే ఇది కావాలి. సో ఇది రెండవ ఆప్షన్. అంటే పేదవాడు అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి నిలుచునే అర్హత ఉండదు. ఒకవేళ పార్టీ సపోర్ట్ చేస్తే అది జరుగుతుంది, అది డెమోక్రటిక్ అయినా రిపబ్లిక్ అయినా, ఎందుకంటే డబ్బు బలం లేదు కాబట్టి. మూడవది మీడియా. అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అక్కడ మీడియా ప్రెసిడెన్షియల్ డిబేట్స్ని కండక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది?
ప్రెసిడెన్షియల్ డిబేట్స్ని కండక్ట్ చేస్తుంది. ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ని కండక్ట్ చేయడానికి వాళ్ళు ఓన్లీ డెమోక్రాట్స్కి మరియు రిపబ్లికన్స్కే అనుమతిస్తారు. అంటే థర్డ్ పార్టీ వాళ్ళని రానివ్వరు. ఒకవేళ థర్డ్ పార్టీ ఈ పబ్లిక్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేయాలంటే ఆ మీడియా హౌస్కి వాళ్ళు కొన్ని అష్యూరెన్సెస్ ఇవ్వాలి, కొన్ని హామీలు ఇవ్వాలి. ఈ హామీ ఏంటంటే మీ దగ్గర డబ్బు ఉన్నదా స్పెండ్ చేయడానికి, ఇదొక హామీ ఇవ్వాలి. అదేవిధంగా నేను ఇందాక చెప్పాను కదా, అమెరికాలో 50 స్టేట్స్ ఉన్నాయి. అక్కడ స్టేట్స్ దగ్గరికి వెళ్ళి మాకు సపోర్ట్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఈ రెండు విధాలుగా వీళ్ళు థర్డ్ పొలిటికల్ పార్టీని ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్స్లో రాకుండా చేస్తారు. నాలుగవది విన్నర్ టేక్స్ ఇట్ ఆల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బ్యారియర్. నౌ ఇప్పటి వరకు మనం చూసేది 3 బ్యారియర్లు. ఒకటి బ్యాలెట్ యాక్సెస్ బ్యారియర్, రెండవది డబ్బు, మూడవది మీడియా. ఇప్పుడు ఈలాన్ మస్క్ ఈ 3 ఈజీగా సాధించగలరు. ఎలా? ఒక్కొక్కటి చెప్తాను వినండి. మనము డబ్బుతో స్టార్ట్ చేద్దాం. ఫోర్బ్స్ అంచనా ప్రకారంగా ఈలాన్ మస్క్ దగ్గర దాదాపు $424 బిలియన్ ఆస్తి ఉంది అని ఒక అంచనా. నేను ఇక్కడ మనీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను? డెమోక్రాట్స్కి $772 మిలియన్ వచ్చింది, రిపబ్లికన్కి $663 మిలియన్ వచ్చింది అని చెప్పాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, 1000 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1 బిలియన్. అంటే ఒకవేళ ఈలాన్ మస్క్ పోటీ పడాలి అంటే ఈ 424లో $1 బిలియన్ ఖర్చు చేస్తే చాలు. అంటే డబ్బు పరంగా ఈలాన్ మస్క్కి ఎటువంటి ఇబ్బంది రాదు. మూడవది మీడియా. మనందరికీ తెలుసు ఈలాన్ మస్క్ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ట్విట్టర్. ట్విట్టర్ని ఈరోజు ఎక్స్ అనే పేరుతో పిలుస్తారు. ఈ ఎక్స్లో 650 మిలియన్ యాక్టివ్ మంత్లీ యూజర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 650 యాక్టివ్ మిలియన్ మంత్లీ యూజర్స్ ఉన్నారు. అమెరికాలో దీని సంఖ్య 103 మిలియన్ యూజర్స్. అండ్ ఈలాన్ మస్క్ ఫాలోవర్సే 200 మిలియన్కి పైగా ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఈలాన్ మస్క్ ఈజీగా ఈ సపోర్ట్ కూడా సాధించగలడు. సో ఎందుకంటే ట్విట్టర్ ఆర్ ఎక్స్ అనేది చాలా పొలిటికలీ యాక్టివ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఆ 200 మిలియన్ యూజర్స్ అక్కడ ఉన్నారు అంటే ఒక పోస్ట్ వేస్తే చాలు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న అన్ని స్టేట్స్లో రిజిస్టర్డ్ ఓటర్స్ ఈలాన్ మస్క్కి సపోర్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోతారు. 4 బ్యారియర్స్లో ఈ 2 బ్యారియర్లు ఈలాన్ మస్క్ ఈజీగా సాధించగలడు. మూడవ బ్యారియర్ బ్యాలెట్ యాక్సెస్. ఈ బ్యాలెట్ యాక్సెస్ కూడా నేను ఇందాక చెప్పాను కదా, స్టేట్స్ ఎలాగా అయితే 1% ఇలా ఈలాన్ మస్క్ ఈజీగా వాలంటీర్స్ని యాక్టివేట్ చేసి ఈ యొక్క ఆబ్స్టకిల్ని కూడా ఈజీగా దాటగలడు. డబ్బులు ఇచ్చైనా సరే వాలంటీర్స్ని యాక్టివేట్ చేసి వీళ్ళు డిసైడ్ చేసిన రోజుల్లో ఆ సపోర్ట్ బేస్ని సాధించగలడు. సో దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే ఈ 3 విషయాల్లో ఈలాన్ మస్క్ ఈజీగా ఈ ఆబ్స్టకిల్స్ అన్నిటినీ దాటగలడు. నాలుగవది అన్నిటికన్నా ముఖ్యమైనది విన్నర్ టేక్స్ ఇట్ ఆల్. దీని గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ ఉంది అమెరికాలో, దీని పేరు ఫ్లోరిడా అనుకుందాం. ఫ్లోరిడాలో 100 ఓట్లు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు 2 or 3, ఒకవైపు డెమోక్రాట్స్, ఇంకోవైపు రిపబ్లికన్స్ అండ్ మూడవ వైపు ఈలాన్ మస్క్ అమెరికా పార్టీ పోటీ చేసింది అనుకుందాం. ఇక్కడ రూల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఓట్స్ ఉన్నాయి. డెమోక్రాట్స్కి 50 ఓట్లు వచ్చాయి, రిపబ్లికన్స్కి 30 ఓట్లు వచ్చాయి అండ్ అమెరికా పార్టీకి 20 ఓట్లు వచ్చాయి అని అనుకుందాం. ఒక ఎగ్జాంపుల్, విన్నర్ టేక్స్ ఇట్ ఆల్ రూల్ ఏంటంటే ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వచ్చాయో మిగతా వాళ్ళ ఓట్స్ కూడా 0 అయిపోతాయి, అన్ని ఓట్స్ ఎక్కువ వచ్చిన పార్టీ ఖాతాలో వెళ్ళిపోతాయి.
కానీ మన ఇండియాలో అలా కాదు. ఎవరైతే గెలుస్తారో ఒక కాన్స్టిట్యుయెన్సీలో తనే ఎమ్మెల్యే లాగా అసెంబ్లీలో కూర్చుంటారు. కాకపోతే అమెరికాలో అలా కాదు. ఏ పార్టీ అయితే గెలుస్తుందో, ఏ పార్టీకి అయితే తక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళ ఓట్లు కూడా ఎక్కువ ఓటు వచ్చిన పొలిటికల్ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. ఏమవుతుందంటే థర్డ్ పార్టీ వాళ్ళకి అన్ని స్టేట్స్లో అంత ఫాలోయింగ్ ఉండదు. థర్డ్ పార్టీ వాళ్ళకి అన్ని స్టేట్స్లో మహా అయితే ఒక 2 స్టేట్లో 3 స్టేట్లో ఫాలోయింగ్ ఉంటుంది. కాకపోతే ప్రతి స్టేట్ ఓట్ల సంఖ్య 20, 30, 35 అంతే ఉంటుంది. కాకపోతే అమెరికాలో ప్రెసిడెంట్ అవ్వాలి అంటే అవుట్ ఆఫ్ 538 మినిమం 270 ఓట్లు రావాలి. ఈ 270 ఓట్లు వస్తేనే మీరు అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆర్ అవకాశం ఉంది. ఇలా థర్డ్ పార్టీ వాళ్ళకి గెలవడానికి అవకాశం దొరకదు. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన ఆపద. కాకపోతే ఈలాన్ మస్క్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. నేను ఇందాకే చెప్పా కదా, 200 మిలియన్కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి ప్రతి స్టేట్ని కూడా ఈలాన్ మస్క్ ఇన్ఫ్లుయెన్స్ చెయ్యగలడు. ఇదంతా ఇలా ఉండగా 2024లో ఎలక్షన్లో కొన్ని సర్వేలు జరిగాయి. అమెరికన్ సిటిజన్స్ సీక్రెట్గా డెమోక్రాటిక్ అండ్ రిపబ్లికన్ పార్టీతో ఎందుకో హ్యాపీగా లేరు. అండ్ దే ఆర్ సీక్రెట్లీ వాంటింగ్ ఎ థర్డ్ పొలిటికల్ పార్టీ టు కమ్ అని నిరూపించబడింది. ఈ యొక్క సర్వేలో ఏమైందంటే 53% ఓటర్స్ ఏమన్నారంటే, మేము ట్రంప్కి ఎందుకు ఓటు వేసాము అంటే మాకు హిల్లరీ క్లింటన్ అంటే ఇష్టం లేదు, తన్ని వైట్ హౌస్ నుంచి తరిమేయాలి, ఈ ఉద్దేశం వల్లనే మేము ట్రంప్కు ఓటు వేసాం. కానీ ట్రంప్ అంటే మాకు పెద్ద ఇష్టమేం కాదు. అంటే ఏంటి, ఇద్దరు ఇష్టం కాదు, కాకపోతే వీళ్ళిద్దరిలో ఈవిడికి హేట్రెడ్ ఎక్కువ ఉంది. అండ్ 46% రిజిస్టర్డ్ ఓటర్స్ ఏమన్నారంటే, మేము హిల్లరీ క్లింటన్కి ఎందుకు ఓటేసామంటే ఆవిడంటే ఇష్టం కాదు, ట్రంప్ అంటే మాకు అస్సలు ఇష్టం లేదు, అందుకే హిల్లరీ క్లింటన్కి ఓటేసాం కానీ హిల్లరీ క్లింటన్ మీద ఉన్న ఇష్టం కాదు. అంటే ఏదో విధంగా ఈ రిజిస్టర్డ్ ఓటర్స్కి వీళ్ళిద్దరూ అంటే ఇష్టం లేదు. సో ఈ సర్వే రిపోర్ట్ ఎక్కడో ఈలాన్ మస్క్ చేతికి దొరికినట్టు నాకు అనిపిస్తుంది. అందుకే అంత ఖచ్చితంగా నేను ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ పార్టీ పెడతాను అని అంత ఖచ్చితంగా తిను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం 4 బ్యారియర్లు చూసాం కదా. ఒకటి బ్యాలెట్ యాక్సెస్ బ్యారియర్, ఒకటి మనీ, ఒకటి మీడియా, 4వది విన్నర్ టేక్స్ ఇట్ ఆల్. నా అభిప్రాయం ఏంటంటే ఈలాన్ మస్క్ దగ్గర ఉన్న డబ్బు, ఈలాన్ మస్క్ దగ్గర ఉన్న ఫాలోయింగ్ అండ్ ఈలాన్ మస్క్ ఒక అచీవర్, ఇది మనం అందరము గుర్తుపెట్టుకోవాలి. ఈలాన్ మస్క్ ఒక చాలా పెద్ద అచీవర్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు ఎంతో సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తారు. అందులో ముఖ్యంగా స్పేస్ రీసెర్చ్ బాగా చేస్తారు. ఎక్కడైతే నాసా నేను చేయలేను అన్నదో అక్కడ కూడా ఈలాన్ మస్క్ నేను చేసి చూపిస్తాను అని సాధించాడు. అందుకే ఈలాన్ మస్క్ ఈజ్ అన్ అచీవర్. ఇంకో విషయం, అమెరికాలో ఎలక్ట్రిక్ కార్స్, అమెరికాయే కాదు వరల్డ్లో ఎలక్ట్రిక్ కార్స్ రావడంలో ఈలాన్ మస్క్ ఒక చాలా ముఖ్యమైన పాత్ర వహించాడు. ఈలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అందరూ నవ్వారు. వాళ్ళందరినీ రాంగ్ ప్రూవ్ చేస్తూ ఒక అచీవర్లా ఈరోజు ఎలక్ట్రిక్ కార్స్ వరల్డ్ ప్రపంచం మొత్తంలో తిరుగుతున్నాయి. అంటే ఈలాన్ మస్క్ ఈజ్ అన్ అచీవర్. అమెరికన్స్కి ఇలాంటి అచీవర్స్ కావాలి అన్న క్లారిటీ ఈలాన్ మస్క్ ఉంది. నా అంచనా ప్రకారంగా 2028లో నెక్స్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. దాదాపు నవంబర్లో నెక్స్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ ఎలక్షన్స్లో ఒకవేళ ఈలాన్ మస్క్ నిల్చుంటే గనక ఇంకా ఒక 3.5 years క్యాంపెయినింగ్కి టైం ఉంది. కాబట్టి
ఖచ్చితంగా విజయం కాదు ఘన విజయం సాధిస్తాడు అనే నమ్మకం నాకైతే ఖచ్చితంగా ఉంది. కాకపోతే మనకి ఒక చిన్న సందేహం ఉంది ఇక్కడ. ఎందుకంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 2 సెక్షన్ 1 క్లాజ్ 5 చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వాలి అంటే ఒక న్యాచురల్ బార్న్ సిటిజన్ అయి ఉండాలి. అంటే ఏంటి, అమెరికాలోనైనా ఆ వ్యక్తి జన్మించి ఉండాలి, లేదా ఇంకెక్కడైనా జన్మించి ఉంటే గనక వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ అమెరికన్ సిటిజన్స్ అయి ఉండాలి. సో ఈ 2 క్లాజెస్ ఉంటేనే అమెరికన్ న్యాచురల్ బార్న్ సిటిజన్ అవుతారు. మనందరికీ తెలుసు ఇలాన్ మస్క్ గారు సౌత్ ఆఫ్రికా నుంచి అమెరికాకి వెళ్ళిన విషయం. అంటే ఆయన ఏంటి, ఆయన అమెరికన్ సిటిజనే, కాకపోతే న్యాచురల్ బార్న్ సిటిజన్ కాదు. ఇది చాలా అడ్డంకి అవ్వచ్చు తన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి. ఇది ఇలా ఉండగా ఇంకో ప్రశ్న మనకేంటంటే, మనకేంటి అడ్వాంటేజ్, ట్రంప్ వస్తే ఏంటి, ఒక డెమోక్రాట్ వస్తే ఏంటి, ఒక అమెరికన్ పార్టీ వస్తే ఇండియాకి ఏంటి అన్నది ఒక క్వశ్చన్ మీ అందరికీ రావచ్చు. కొన్ని సమాధానాలు ఉన్నాయి, ఇది కూడా చెప్తాను వినండి. మనము ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్ వల్ల మనకి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఈ ఇష్యూస్కి ముఖ్య కారణం పాలసీ పెరాలిసిస్ అని అనొచ్చు. పాలసీ పెరాలిసిస్ అంటే ఏది కూడా ఒక డెఫినెటివ్ థింకింగ్ ప్రాసెస్తో డిసిజన్ తీసుకోవట్లేదు, పాలసీ పెరాలిసిస్ జరుగుతుంది. రెండవది, హీ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. మనకి ఈ విషయం తెలుసు. సో మనం ఏం చేయాలి అంటే ఇప్పటి నుంచే ఇలాన్ మస్క్కి క్లోజ్ అయ్యి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇండియా ఎలాంటి బిజినెస్ డీల్స్ అమెరికాతో సైన్ చేయాలో వీటి గురించి మాట్లాడడం స్టార్ట్ చేయాలి. దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే, బికాస్ 2028, 2029 వరకు ఇండియన్ ఎకానమీ ఇంకా గ్రో అవుతుంది కాబట్టి ఇండియాతో ట్రేడ్ అవకాశం ఎక్కువ ఉంటుంది అని చెప్పి మనం ఏదో ఒక విధంగా యుఎస్కి పాకిస్తాన్కి మధ్యలో ఒక గోడని తీసుకురావాలి. సో ఈ విధంగా మనం ఇలాన్ మస్క్ని మన ఇంట్రెస్ట్ కోసం వాడుకోవచ్చు. ఇంకో 2 విషయాలు చెప్తాను వినండి. ట్రంప్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఏ ప్రోగ్రాంలో పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు. బట్ ఇలాన్ మస్క్ ఎలక్ట్రిక్ గురించి మాట్లాడతాడు కాబట్టి ఇంకేదైనా డైమెన్షన్లో మనము క్లైమేట్ చేంజ్ పరంగా ఇలాన్ మస్క్తో డీప్గా ట్రేడ్ నెగోషియేషన్స్ మనము చేయొచ్చు. 4వది, అతి ముఖ్యమైనది, ఇలాన్ మస్క్కున్న స్పేస్ ఎక్స్ ఏజెన్సీతో మనం టైఅప్ అయ్యి ఇస్రో అండ్ స్పేస్ ఎక్స్ టైఅప్ అయ్యి చాలా రీసెర్చ్ వర్క్ చేయొచ్చు. సో ఇది అండ్ ఇంకెన్నో విధాలుగా మనం ఇలాన్ మస్క్తో ఫ్యూచర్లో డీప్గా ఇండియా అమెరికా రిలేషన్షిప్స్ని ఇంకా స్ట్రెంథన్ చేయొచ్చు. నా క్వశ్చన్ మీ అందరికీ ఏంటంటే, మీరు ఇప్పుడు ఇదంతా చూశారు కదా, నాకు ఏమనిపిస్తుందంటే, నేను కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ పాలిటీని స్టడీ చేస్తున్నాను. నాకు ఎప్పుడు అనిపించేది, అమెరికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ ఎలాగైతే జరుగుతాయో మన భారతదేశంలో కూడా ఎవరైతే ప్రైమ్ మినిస్టర్కి పోటీ పడతారో వాళ్ళ డిబేట్స్ కూడా జరిగించాలని నాకు ఎప్పటి నుంచో ఈ కోరిక ఉంది. సో ఇలా మనం వాళ్ళ మొత్తం సిస్టమ్ నుంచి ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్లో మనం కూడా ఏమైనా నేర్చుకోవచ్చా? మీకేమనిపించిందో మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఇంకేదైనా సబ్జెక్ట్ మీద మీకు వీడియోలు కావాలి అంటే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.